రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్పై సర్కారు తెచ్చిన జీవో 7పై అందరం కలిసి పోరాడుతామన్నారు తెలంగాణ రక్షణ సేన పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత. ఫీజు రీయింబర్స్మెంట్ బొందపెట్టేందుకు సర్కార్ కుట్ర చేస్తుందని ఆరోపించారు. ఇప్పటికే 11,000 కోట్ల రీయింబర్స్మెంట్ బకాయిలు పెండింగ్ లో ఉన్నాయన్నారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో పేరెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ మీటింగ్ లో పాల్గొన్నారు కవిత. కార్పొరేట్ విద్యా సంస్థల ఫీజు దందాపై హైదరాబాద్ తో పాటు జిల్లాలోనూ నిరసనలు చేస్తామన్నారు. అందరితో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్లను ముట్టడిస్తామన్నారు కవిత. విద్యను మొత్తం ఒక వ్యాపారం చేసి మేమే ఉన్న స్కూళ్ళన్నీ మింగుతాం, ప్రతి జిల్లాకు పోయి ఆ స్కూళ్ళని బినామీ పేర్లతో కొనుక్కుంటాం, పర్మిషన్ ఉన్నా లేకున్నా నడిపించుకుంటాం అనే స్కూల్స్తో మాత్రం ఖచ్చితంగా మొత్తం సమాజానికి, తెలంగాణ సమాజానికి ప్రాబ్లం ఉంది. తెలంగాణ సమాజానికి ప్రాబ్లం ఉంటే తెలంగాణ రక్షణ సేనకు ప్రాబ్లం ఉన్నట్టే. ఖచ్చితంగా కార్పొరేట్ స్కూల్స్ మీద మాత్రం మేము కొట్లాడతామనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు వారిని కోరుతా ఉన్నాం, ఈ ఫీ ఇమీడియట్ డిమాండ్ ఇస్ ఖచ్చితంగా పోయిన సంవత్సరం కన్నా ₹1 పెంచొద్దు స్కూల్ ఫీ అనే జీవో ఈ నెలలోనే తీసుకురావాలి. దీనికోసం కలిసికట్టుగా కొట్లాడదాం. నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కలెక్టరేట్ ముందు మనం ఒక డేట్ అనుకొని నిరసన ప్రదర్శన పెడదాం. తల్లిదండ్రుల తరఫున మనం ఖచ్చితంగా మాట్లాడాలి. ఏదైనా ఒక డేట్ మేలో అనుకొని అన్ని కలెక్టరేట్ల ముట్టడికి కార్యక్రమం ఇద్దాం. ఎట్లా గవర్నమెంట్ దిగి వచ్చి జీవో ఇయ్యేదో కూడా మనం చూద్దాం. ఇంకొక కుట్ర కూడా దయచేసి తెలంగాణ సమాజం కూడా ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. మరి అంతకుముందు ఫీ రియంబర్స్మెంట్ ప్రోగ్రామ్ ఉండే, ఇవాళటి వరకు 11,000 కోట్ల బకాయిలు ఫీ రియంబర్స్మెంట్ మీద ఉన్నాయి. ఆ ఫీ రియంబర్స్మెంట్ ఇయ్యక డిగ్రీ కాలేజీలు మూతపడే పరిస్థితి, ఇంటర్మీడియట్ కాలేజీలు మూతపడే పరిస్థితి. చదువుతున్నటువంటి పిల్లలు, ఇందాక మానస చెప్పింది, నిజంగా ఫీ రియంబర్స్మెంట్ బంద్ అయితే ఫస్ట్ దెబ్బ పడేది ఆడపిల్లలకే. ఇంట్లో ఒక పిల్లగాడు చదువుతుంటే ఆడపిల్లని ప్రైవేట్ స్కూల్లో మాన్పిస్తారు, మగపిల్లగాని మాత్రం అప్పో వేసి ప్రైవేట్ స్కూల్కి పంపిస్తారు. ఇది మా బాధ, మా దుఃఖం. ఆడబిడ్డలు చదువుకోవాలనుకుంటున్నాం మేము. కాబట్టి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు ఉన్న 11,000 కోట్లు ఇమీడియట్గా ఫీ రియంబర్స్మెంట్ రిలీజ్ చేయండి. అది చేయమని అడుగుతుంటే కొత్త జీవో తీసుకొని వచ్చింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. పేరెంట్స్ అకౌంట్స్లో డబ్బులు ఇస్తామని చెప్పి ఒక జీవో MS నంబర్ 7 అని తీసుకొచ్చారు. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఫీ రియంబర్స్మెంట్ని బొందబెట్టడానికి తెచ్చినటువంటి జీవో. ఈ జీవో తక్షణమే క్యాన్సిల్ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు నేను డిమాండ్ చేస్తున్నా. అది రద్దయ్యేంత వరకు కూడా మనం ఉద్యమాలు చేయాలి. ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి ఎకనామిస్ట్తో చర్చించిన తర్వాతనే, అన్ని ఆలోచించినాకనే ఉచితంగా విద్యా వైద్యం ఇస్తామని ప్రామిస్ చేసినాం సార్. మా సంకల్పం ఎంత బలంగా ఉందంటే నేను చెప్తా ఉన్నాను సార్, ఒకవేళ ప్రభుత్వంలోకి వచ్చినాక ఉచితంగా విద్యా వైద్యం ఇవ్వకపోతే అసెంబ్లీ ముంగట్టు ఉన్నటువంటి అమరవీరుల స్తూపానికి కట్టేసి రాళ్లతో కొట్టమని కూడా నేను చెప్తా ఉన్నాను.